అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. అయితే చంద్రబాబు నాయుడు గారి ఇలాకా అయినటువంటి కుప్పంలో ఒక దారుణం జరిగింది. ఇది దారుణమని మనం సంబోధిద్దాం. ఎందుకంటే దీన్ని ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకు సపోర్ట్ చేయరంటే ఒక మహిళను చెట్టుకు కట్టి కొట్టడం అనేది చాలా దారుణం. అయితే ఇక్కడ 2 పాయింట్లు మనం మాట్లాడుకోవాలా. ఏంటది? ఆంధ్రప్రదేశ్లో దట్టు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతకంటే చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలోనే టీడీపీ కార్యకర్తనే ఇలా చేయడం అనేది చాలా తప్పు అనే పాయింట్ ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్, ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇలాకాలోనే జరిగింది, చంద్రబాబు నాయుడు గారు ఇలాకాలో జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలాంటిది, చంద్రబాబు నాయుడు గారు ఏం పాలిస్తున్నారు, ఇది రౌడీ రాజ్యం, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇక దొరికిందే సందు కదా అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను స్ట్రైట్గా ఒక పాయింట్ చెప్తున్నా, అక్కడ జరిగింది తప్పే, దీన్ని ఎవరూ సపోర్ట్ చేయరు. మహిళలను గౌరవించడం అనేది మన ప్రధాన కర్తవ్యం, ప్రధానమైన పని. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారి పైన తోయడం అనేది తప్పు అని నేను అంటా. ఎందుకు తప్పు అంటానంటే గతంలో దళితుడిని చంపి డోరు డెలివరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయలేదుగా, జగన్మోహన్ రెడ్డే చేశాడు అనలేదుగా, జగన్మోహన్ రెడ్డే చేయించాడు అనలేదుగా, జగన్మోహన్ రెడ్డి వల్లనే జరిగిందని చెప్పలేదుగా. మరి ఇప్పుడు ఎందుకు ఓ గుంతులు చింపుకొని? ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటారు. ఆయన టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త, వైసీపీ ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు ఉంటాయి. అయితే రోజా గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే ఏంటి, కుప్పంలో జరిగినంత మాత్రాన రాష్ట్రంలో ఎవరికి కూడా మహిళలు ఎవరికి కూడా భద్రత లేదంటారు. అంటే ఎక్కడైనా ఒక చిన్న తప్పు జరిగితే, ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే దాన్ని రాష్ట్రం మొత్తానికి ఆపాదించడం చాలా తప్పు. ఎస్, నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక విధంగా మనము మెచ్చుకోవాల్సింది. ఎందుకు మెచ్చుకోవాల్సిందంటే అక్కడ తప్పు జరిగింది, ఆ తప్పుని ప్రభుత్వానికి తెలియజేశారు, ఆ తప్పు జరిగిందని చెప్పేసి ప్రభుత్వానికి ఎత్తి చూపారు. కానీ ఇది మొత్తం రాష్ట్రం మొత్తం ఇలా జరుగుతుంది, రాష్ట్రం మొత్తం ఇలానే ఉంది అనడం తప్పు. ఏమో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో, అవతల పైసలు తీసుకున్న వాళ్ళ మధ్య ఏం జరిగిందో, పైసలు ఇచ్చే వాళ్ళ మధ్య ఏం జరిగిందో అది మనకి తెలియదు, ఆ దేవుడికి ఎరిక. అది జనరల్గా నాకు తెలిసిన సమాచారం ప్రకారము ఎవరైతే చెట్టుకు కట్టేసినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర 80,000 ఎంతో డబ్బులు తీసుకున్నారంట. అయితే మొత్తం వడ్డీ అవి కలిపి 60,000 వరకు కట్టారంట, ఇంకొక 20,000 పెండింగ్ ఉందంట నాకు తెలిసిన సమాచారం ప్రకారం. తప్పైతే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఆ 20,000 రూపాయలు ఇంకా చెల్లించలేదని చెప్పేసి వీళ్ళు రోజు అడుగుతున్నారు, నేను చెల్లిస్తానని చెప్పడం, అడుగుతున్నాడు చెల్లిస్తానని చెప్పడము ఇలా జరుగుతూ వచ్చిందంట. అయితే ఈ వేధింపులు ఎక్కువ అవ్వడం వల్ల, ఈ వేధింపులు ఎక్కువగా పెట్టడం వల్ల ఎవరైతే ఆ మహిళ ఉందో ఆ మహిళ భర్త ఈమెని పిల్లల్ని వదిలేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయిందంట. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ పక్క ఊరిలో ఉన్నటువంటి స్కూల్లో టీసీ కోసం వెళ్ళినటువంటి మహిళని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి వేధించారట. అంటే చెట్టు కట్టి వేధించడం మనం చూసాము, ఇది జరిగిందట మరి నాకు తెలిసిన విషయం. దీనిపైన మీకేమైనా క్లారిటీ ఉంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఇది జరిగింది తప్పని నేను కూడా చెప్తున్నా, నేను ఒక్కనే కాదు, యావత్ కూటమి ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తప్పనే చెప్తున్నాడు. దీన్ని తప్పని చెప్పిన తర్వాత కూడా మీరు ఇది తప్పు 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 అంటే తప్పే అలా అని చెప్పేసి రాష్ట్రం మొత్తం అలా ఉందని, రాష్ట్రం మొత్తం అలానే దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రం మొత్తం అలానే అవుతుందంటే చాలా తప్పది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యమా రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద, బాలికల మీద, ప్రతిరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వేధింపులు జరుగుతున్నాయి. రోజా మేడం గారు, నేను ఒక విషయం చెప్తున్నా, మనం నేను దీంట్లో తప్పు పట్టట్లేదు. చిచ్చి, ఇది ఖచ్చితంగా మాట్లాడింది అడగడం కరెక్టే, తప్పు జరిగింది, ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కరెక్టే. కానీ ప్రతిరోజు అంటే ఇంకేం జరగట్లేదా రాష్ట్రంలో?
ఇంకేం అభివృద్ధి జరగట్లేదా రాష్ట్రంలో, ఇంకేం కంపెనీలు రావట్లేదా రాష్ట్రంలో, ఇంకేం జరగట్లేదా, తల్లికి వందనం కానీ, పింఛన్లు కానీ, అభివృద్ధి కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ ఏం జరగకుండా ఓన్లీ మహిళలపైన అత్యాచారాలు, మహిళలపైన అగత్యాలు, మహిళలపైన వేధింపులు ఇవే జరుగుతున్నాయా? మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలా. ఎందుకంటే పెద్దవాళ్ళు, అంతకు తోడు రాజకీయ పరంగా అంతో ఇంతో అనుభవం తెచ్చుకున్న వాళ్ళు కాబట్టి ఇలా మాట్లాడడం మంచిది కాదని నా అభిప్రాయం. దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం, హత్యలు చేయడం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా అంటే రోజా మేడం, నేను ఇప్పుడే చెప్తున్నా, గత మన హయాంలోనే జరిగినాయి. గత మన హయాంలోనే ఇలాంటి దారుణాలన్నీ చూసాం. చాలా మందిని జైల్లో పెట్టించారు, చాలా మందిని వేధించారు, చాలా మందిని నరక యాతన చూపించారు. అప్పుడే ఆ విషయాలు చెప్తలేరు మీరు. ఆ విషయాలు కదా ముందు చెప్పాలి. మనం ఆ విషయాలు ముందు చెప్పి ఈ విషయం ముందు చెప్పాలి. హోంమంత్రి అనిత గారు కానీ ఎలా చిన్న పాయింట్ నాకు గుర్తొచ్చింది చెప్తా. మా అక్కని ఏమీ చెయ్యకండి ప్లీజ్ అని చెప్పినందుకు ఆ పిల్లడ పైన పెట్రోల్ పోసి ఆయన నిప్పంటించినటువంటి సంఘటన ఎప్పుడు జరిగింది? ఎవరు హయాంలో జరిగింది? వైసీపీ హయాంలో కాదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. ఇంకొక పాయింట్, ఆమెకు ముసలావిడ ఏదో పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని చెప్పి ఆమెకు జరిగినటువంటి సంఘటన ఎవరి హయాంలో జరిగింది? వైఎస్ఆర్సీపీ హయాంలో కాదా? మాస్కులు అడుగునందుకు కానీ రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి మరీ ఖతం చేసినటువంటి సంఘటన ఎవరి హయాంలో జరిగింది? మన వైఎస్ఆర్సీపీ హయాంలో కాదా? ఎవరి హయాం? అప్పుడు ఎవరు సీఎంగా ఉన్నారు చెప్పండి. అంటే మనం చేస్తే రాజకీయం, బయట వాళ్ళు చేస్తే రౌడీయిజం. బయట వాళ్ళు చేస్తారంటే అది కావాలని చేయరు కదా. అఫ్కోర్స్ మీరు కూడా కావాలని చేసి ఉండరు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. కావాలని చేస్తే మీకు ఆ దేవుడో చూసుకోవాలిగా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేస్తారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు, అధికారంలోకి వచ్చేప్పుడు సరే గాలికి వదిలేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మహిళల రక్షణ గాలికి వదిలేసింది అని అంటుంది కదా రోజా మేడము. వెయిట్ అండ్ సీ. కుప్పం రుణంపై సీఎం సీరియస్. కుప్పం దారుణంపై సీఎం సీరియస్. మహిళను కట్టేసిన వారిపై కఠిన చర్యలు. బాధితురాలికి 5 లక్షల రూపాయల తక్షణ సహాయం. స్వయంగా శిరీషకు ఫోన్ చేసి పరామర్శ. బాధితురాలకు హోంమంత్రి అనిత వీడియో కాల్. నిందితులపై అత్యాయత్నం కేసు నమోదు. అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు మరి చెప్పండి మేడం. నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మనం ఏ విషయం పైన ప్రశ్నించాలనేటప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. మీరు ఏమని అడగాలి? ప్రభుత్వ హయాంలో, కూటమి ప్రభుత్వంలో ఇలా జరగడం చాలా దారుణం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఇలాకాలో జరగడం ఇంకా దారుణం. సో తక్షణమే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకొని ఆయన ఏ పార్టీ వాడైనా, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, వైసీపీ కానీ, ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆయనపై శిక్ష విధించాలి అని చెప్పేసి మాట్లాడుంటే సెల్యూట్ చేసేవాడిని. సో మీరు అవన్నీ కాకుండా ఇష్టానుసారం మాట్లాడేసి ఇష్టానుసారం ఏదో ఒకటి మాట్లాడితే అది కరెక్ట్ కాదని నా అభిప్రాయము. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.